నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పిల్లల్లో అనీమియా రావడానికి గల కారణాలేంటి, అనీమియా ఎవరిలో వస్తుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి లైఫ్ స్టైల్ మార్పులతో అనీమియా రాకుండా నివారించవచ్చు మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అంకుర హాస్పిటల్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ అండ్ హిమటాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ మర్దా గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఫస్ట్లీ అంటే పిల్లల్లో అనీమియా అంటే అసలు ఇది ఎందువల్ల వస్తుంది, ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ అంటే మన ఇండియాలో చూసుకుంటే మెయిన్గా అనీమియా ఎంతవరకు ఎక్కువ మందిలో ఎంతవరకు కనిపిస్తుంది అంటారు? కరెక్ట్ అండి. అంటే ఫస్ట్ అవగాహన అనేది చాలా తక్కువగా ఉంది. అసలు ఎనీమియా అంటే ఏంటి, బేసికల్లీ ఎనీమియా అంటే రక్తహీనత అన్నమాట. అది ఎందుకు వస్తుంది, కారణాలు అనేది మనము చూసుకోవాలి. మోస్ట్ కామన్ కారణం అనేది ఐరన్ డెఫిషియన్సీ, అంటే ఇనుము అంటారు కదా, ఐరన్ డెఫిషియన్సీ వల్లనే వస్తుంది అన్నమాట. సో రీజన్స్ ఏంటి, ఎందుకు డే బై డే ప్రివలెన్స్ పెరుగుతుంది అనేది మనం రీజన్స్ తెలుసుకుంటే దాని ప్రకారంగా మనం అడ్రస్ చేయొచ్చు. కానీ అవగాహన ఫస్ట్ పెంచుకోవాలి. కారణం ఏంటి, ఐరన్ డెఫిషియన్సీ ఆర్ ఎనీమియాకి కారణం ఏంటి తెలుసుకొని దాని ప్రకారంగా మనము దాన్ని ట్రీట్ చేయొచ్చు. అండ్ అంటే రీసెంట్ టైమ్స్లో ఎందుకు ఎక్కువగా అనీమియా వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుందంటారు? ఎస్, సో ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా గురించి మనం ఎక్కువగా ఫోకస్ చేద్దాము. ఎందుకంటే పిల్లల్లో అండ్ పెద్దోళ్ళు కూడా మోస్ట్ కామన్ అనేది ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. మనము అన్ని విధానంగా ఇంప్రూవ్మెంట్ అయితే చూస్తున్నాం ఇండియాలో, టెక్నాలజీ వైజ్, సైన్స్ వైజ్. కానీ ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఏదైతే తగ్గాలో దాని పర్సంటేజ్ పెరుగుతుంది. లేటెస్ట్ సెన్సెస్, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది చేస్తూ ఉంటారనమాట ఎవ్రీ 5 yearsకి. దాంట్లో 6 months నుంచి 5 years మధ్యలో పిల్లల్లో ఆల్మోస్ట్ 67% పిల్లలు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నారు. అంటే 100 మంది పిల్లలు తీసుకుంటే 67% పిల్లలు ఐరన్ డెఫిషియెంట్ ఉన్నారు. సో దీని ప్రివలెన్స్ యాక్చువల్లీ మనం తగ్గించుకోవాలి, కానీ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంది. అది ఒక మంచి లక్షణం కాదనమాట. అండ్ ఉట్టి పిల్లల్లో కాకుండా కూడా గర్ల్స్లో, అడల్ట్స్ అండ్ గర్ల్స్ అంటాము, ఆర్ ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా దీని ప్రివలెన్స్ పెరుగుతూనే ఉంది. అవగాహన కొంతమందికి ఉంది, కానీ దానికి ఏం చేయాలి, ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, అవి తెలియక ఇంకా అలాగే క్రానిక్గా అంటే లాంగ్ టర్మ్ ఐరన్ డెఫిషియన్సీ కానీ ఆర్ రక్తహీనతతో సఫర్ అవుతున్నారు. అండ్ అంటే అనీమియా ఎన్ని రకాలుగా ఉంటుందంటారు, ఏది ఎక్కువగా వచ్చే అవకాశం ఉందండి? ఎస్, సో కరెక్ట్, మంచి ప్రశ్న అండి. అసలు ఎందుకు, కారణాలు ఏంటి? మోస్ట్ కామన్ కాజ్ నేను చెప్పినట్టు ఐరన్ డెఫిషియన్సీ, తర్వాత కొన్నిసార్లు B12, B9 డెఫిషియన్సీస్ వల్ల కూడా వస్తూ ఉంటుంది. దాన్ని మెగలోబ్లాస్టిక్ ఎనీమియా అంటాం మనము. అండ్ కొన్నిసార్లు జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా, అంటే బ్లడ్ ఫార్మేషన్, ఆర్బీసీ సెల్స్ సరిగ్గా తయారవ్వవు బాడీలోనే, అది జెనెటిక్ ప్రాబ్లం. సో దాన్ని తలసీమియా ఆర్ సిక్కిల్ సెల్ ఎనీమియా, అవి రకరకాలమైన టైప్స్ ఉంటాయి. అవి జెనెటిక్ రిలేటెడ్ ఎనీమియాస్. ఆర్ కొన్నిసార్లు బ్లడ్ లాస్ అవ్వడం వల్ల, ఇప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్ టైంలో కానీ ఆర్ లేకపోతే దెబ్బ తగిలిన తర్వాత క్రానిక్ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల కూడా ఎనీమియా వస్తుంది. లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దానివల్ల కూడా రావచ్చు. కొన్ని రేర్ ప్రాబ్లమ్స్ లైక్ పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ వల్ల కానీ ఆర్ బోన్ మ్యారో అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, దానివల్ల కూడా ఎనీమియా రావచ్చు. సో కారణం తెలుసుకొని దాన్ని మనము ట్రీట్ చేసుకోవాలి. అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం. సో అది అవాయిడ్ చేయడమే అనీమియా రాకుండా మనం తీసుకునే జాగ్రత్త అంటారు? ఎస్, సో మీరు చెప్పినట్టు ఐరన్ డెఫిషియన్సీ అంటే ముందు చూసే వాళ్ళం ఆడపిల్లల్లో ఎక్కువ వస్తుందా అని, కానీ ఇప్పుడైతే అందరిలో చూస్తున్నామండి, అబ్బాయిలు అమ్మాయిలు అలా డిఫరెన్స్ కూడా లేదు. అండ్ ఉట్టి ఖచ్చితంగా అంటే రూరల్ పాపులేషన్లోనే వస్తుందా, లేకపోతే సిటీ పాపులేషన్, సిటీ పిల్లల్లో రావట్లేదా అంటే అలా కూడా లేదు, అందరికి ఎఫెక్ట్ అవుతుంది. సో చెప్పినట్టు 67%, 100 మంది పిల్లల్లో 67% పిల్లలు ఆర్ ఐరన్ డెఫిషియంట్ అనమాట. అది మల్టిపుల్ రీజన్స్, రకరకాలమైన మనం ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకు దాన్ని బట్టి అడ్రస్ చేసుకోవచ్చు. అండ్ చిన్నపిల్లల్లో అంటే వాళ్ళకి చెప్పడం ఏది తెలియదు కాబట్టి పేరెంట్స్ ఎలాంటి సిమ్టమ్స్ చూసుకొని వాళ్ళు జాగ్రత్త పడాల్సి వస్తుందంట? కరెక్ట్, సో ఆబ్వియస్లీ వాళ్ళు చెప్పలేరు, వాళ్ళు కొన్నిసార్లు ఏడుస్తూ ఉంటారు ఆర్ ఎక్కువగా చికాగా చేస్తూ ఉంటారు, సరిగ్గా నైట్ పడుకోరు, బరువు సరిగ్గా పెరగకపోవచ్చు. లేకపోతే మెనీ టైమ్స్ ఏం చూస్తూ ఉంటామంటే పిల్లలు తెల్లగా పాలలాగా పొంగిపోతూ ఉంటారు. పేరెంట్స్ కానీ ఏమనుకుంటారు, అబ్బో మా పిల్లోడు తెల్లగా అవుతున్నాడు, బాగుందేమో, కలర్ ఫేర్ అవుతుందని అనుకుంటారు. అది జనరల్ మన మెంటాలిటీ. కానీ ఈ తెల్లతనం మంచిది కాదు.
ఓకే, సో అది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అనమాట. బాడీలో ఇనుము అనేది తక్కువ అవుతుంది, సో ఖచ్చితంగా ఒక వార్నింగ్ సైన్. సో జనరల్ వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయంటే డల్గా ఉండడము, రొటీన్ యాక్టివిటీస్కి యాక్టివ్నెస్ చూపించకపోవడము, ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోకపోవడము, అండ్ అది కాకుండా వేరే అన్వాంటెడ్ థింగ్స్కి క్రేవింగ్ ఎక్కువ ఉండడం. లైక్ మనకు మిట్టి కానీ, చాక్ పీస్లు, బలపాలు, గవర్నమెంట్ సిమెంట్లు, దీనికి క్రేవింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవి అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్ అంటాము. సో బాడీలో ఆ ఐరన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల అన్వాంటెడ్ సబ్స్టెన్సెస్కి క్రేవింగ్ ఎక్కువ అయిపోతుంటుంది. అది బ్రెయిన్ నుంచి రెగ్యులేట్ అవుతుంది అనమాట. ఎందుకు మా పిల్లోడు తింటున్నాడంటే బాడీ సర్క్యులేషన్లో అలా డెఫిషియెంట్ అయ్యడం వల్ల వాళ్ళకి ఆ పదార్థాలు తినే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట, పేపర్ తినడము ఇవన్నీ. అండ్ అంటే మన మోడర్న్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అనీమియా రావడానికి ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి అంటారు? డెఫినెట్లీ 100% ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఎందుకంటే ఏదైతే ఎనీమియా తగ్గాలో ఇయర్ బై ఇయర్ పర్సంటేజ్ పెరుగుతుంది. సో ఇఫ్ మనము రీసెర్చ్ కానీ లిటరేచర్ స్టడీ చేసుకుంటే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ డెఫినెట్లీ, ఎందుకంటే మనం ఏం తింటున్నాం అసలు రోజు, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ పిల్లలు 9 months 1 year వచ్చేస్తే ఇంకా మెజారిటీ వాళ్ళ డైట్లో పాలు ఒకటి ఉంటుంది ఆర్ అవుట్ సైడ్ ఫుడ్స్ లైక్ బిస్కెట్, బ్రెడ్, చిప్స్, కేక్, పేస్ట్రీస్, కూల్ డ్రింక్స్. 90% ఆఫ్ ద పిల్లలు దీనికే ఆధారపడి ఉంటారు. ఇంకా పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ ఏమనుకుంటారు, పాలు తాగాడు, కొద్దిగా ఏదో తిన్నాడు కదా, సరే కడుపు నిండింది అని అనుకుంటారు. కానీ పిల్లలకి ఫుడ్ ఇచ్చేది కడుపు నిండడానికి కాదు, వాళ్ళ ఎదుగుదలకు కావాలి, బ్రెయిన్ గ్రోత్కి కావాలి, ఇమ్యూనిటీ సిస్టమ్కి కావాలి. సో కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి క్రానిక్గా డెఫిషియెంట్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో, మెయిన్గా పిల్లల్లో ఏ ఏజ్ గ్రూప్లో అనీమియా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఎందుకంటారు? ఎస్, సో ఫస్ట్ 6 months అయితే తల్లిపాలు అమృతం అంటాము. సో 6 months వరకు ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి. 6 months అయిన తర్వాత ఎప్పుడైతే మనము మిగతా ఫుడ్స్, బయట ఫుడ్స్ స్టార్ట్ చేస్తూ ఉంటామో ఆ పీరియడ్లోనే ఖచ్చితంగా లోపం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఆ టైంలోనే ఎందుకు అవ్వాలి అంటే, ఒకటైతే బాడీకి రిక్వైర్మెంట్ ఎక్కువ. సో వాళ్ళు కూర్చుంటారు, నడవడం స్టార్ట్ చేస్తుంటారు, పరిగెత్తడం స్టార్ట్ చేస్తుంటారు, బోన్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, బ్రెయిన్ గ్రోత్ 90% ఆఫ్ ద బ్రెయిన్ గ్రోత్ అనేది 3 years వరకు అయిపోతుందండి. సో బ్రెయిన్ గ్రోత్కి, బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్కి, బోన్ గ్రోత్కి అన్నిటికీ ఐరన్ అనేది కావాలి. సో మోస్ట్ కామన్ చూసేది ఈ పీరియడ్లోనే 6 months నుంచి 5 years మధ్యలో. సో ఈ టైంలోనే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. అండ్ మదర్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన స్టోర్స్ అప్పటికి తగ్గిపోతూ ఉంటాయి బాడీలో. అండ్ మదర్ మిల్క్ అనేది కూడా తగ్గించుకుంటే వెళ్ళాలి కంపల్సరీ. బయట తీసుకునే ఫుడ్లో కూడా ఐరన్ అనేది వాళ్ళకి దొరకట్లేదు, ఎందుకంటే తీసుకున్న డైట్ అలాగే ఉంది. అండ్ ఐరన్ రిచ్ డైట్ తీసుకున్నా కూడా దాని అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో చాలామంది మా పేరెంట్స్ చెప్తుంటారు, మేము మా పిల్లలకి అన్నీ ఇస్తున్నాము అయినా మా పిల్లోడికి డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అంటే, అబ్జార్ప్షన్. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 mg ఐరన్ ఫుడ్లో తీసుకున్నా కూడా బాడీలో అబ్జార్బ్ అయ్యేది ఓన్లీ 10 mg. సో దాని ఇంపార్టెన్స్ ఏంది అంటే, మనము ఎంత ఎక్సెస్గా ఇంకా బాడీకి రిక్వైర్మెంట్ ఉంది, అబ్జార్ప్షన్ పెంచుకోవడానికి ఇంకేం చేయొచ్చు, వేరే మార్గాలు ఏంటి, ఆర్ ఇంకేమన్నా రీజన్ మిస్ అవుతున్నామా, ఇవన్నీ అడ్రస్ చేసుకుంటే మనం మూల కారణంని తెలుసుకోవచ్చు. అండ్ జనరల్గా అందరూ అనుకునే విషయం అనీమియా అంటే రక్తం విరిగిపోయింది లేదా రక్తం తగ్గిపోయింది, ఇంతవరకే తెలుసు. సో ఏముందిలే రక్తం తగ్గిపోతే అన్నట్టు నెగ్లెక్ట్ చేస్తారు ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా. సో అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే? డెఫినెట్లీ అండి, అంటే బాడీ ఒక స్టేజ్ వరకు హ్యాండిల్ చేస్తుంది, టాలరేట్ చేస్తుంది. ఆ స్టేజ్ దాటిపోతే ఇంకా బాడీ అయినా అంతే, ఇంకెవరైనా అంతే, ఇట్ విల్ గివ్ అప్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే బండిలో పెట్రోల్ లాగా బాడీలో మనకు హిమోగ్లోబిన్ అండ్ ఐరన్ అంత ఇంపార్టెంట్. అండ్ నాట్ ఓన్లీ హిమోగ్లోబిన్ పెరగడానికి, ఐక్యూ అనేది, సో ఐక్యూ అంటే బ్రెయిన్కి సంబంధించింది, ఇంటెలిజెన్స్ కోషెంట్ అంటాం కదా. సో పిల్లల్లో బ్రెయిన్ గ్రోత్ మేజర్గా 3-4 years లోపల అయిపోతుంది కాబట్టి బ్రెయిన్లో నరాల ఫార్మేషన్ కోసం కూడా కావాలి. సో వాళ్ళకు క్రానిక్గా రక్తం అలాగే తక్కువ ఉందంటే ఖచ్చితంగా బ్రెయిన్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళ ఐక్యూ కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళ సోషల్ ఇంటరాక్షన్ అంటే వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ, స్పీచ్ డిలేస్ కూడా చూసాం చాలామందిలో. అండ్ ఈ మధ్య మనము ఆటిజం అనేది చాలా ఎక్కువగా వింటున్నాము. సో దానికి కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ మనం చూస్తున్నాము. ఓకే, అండ్ ఊరికే ఇన్ఫెక్షన్స్ రావడం. ఇప్పుడు
ఇన్ఫెక్షన్ వచ్చినా పిల్లలకి తట్టుకునే కెపాసిటీ ఉంటుంది మామూలుగా. కానీ బాబుకి ఇన్ఫెక్షన్ వస్తుంది, పిల్లలకి ఇన్ఫెక్షన్ వస్తుంది, అయినా తగ్గట్లేదంటే ఖచ్చితంగా ఇమ్యూనిటీ పవర్ ఆర్ రోగనిరోధక శక్తి ఏదైతే ఉంటుందో అది తక్కువ ఉన్నట్టు. దానికి కూడా ఐరన్ డెఫిషియన్సీ ఒకటి రీజన్ ఉంటుంది. ఎదుగుదల సరిగ్గా ఉండకపోవడం అంటే వెయిట్ హైట్ ఆ ఏజ్కి సరిగ్గా లేకపోతే కూడా డెఫినెట్లీ ఈ రీజన్సే మనము చూసుకోవాలి. సో ఓన్లీ హిమోగ్లోబిన్ ఆర్ ఓన్లీ బ్లడ్ ఎక్కియడం అనేది సొల్యూషన్ కాదు. అన్ని విధానంగా, సో బ్రెయిన్ గ్రోత్, ఇమ్యూనిటీ సిస్టమ్, బోన్ గ్రోత్, అన్ని విధానంగా ఓవరాల్ డెవలప్మెంట్కి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, కాలర్ ఉన్నారు లింగయ్య గారు జనగాం నుంచి. నమస్తే అండి. హలో మేడం, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. అయితే మా బాబుకు రాత్రిపూట దగ్గు వస్తుంది మేడం. దగ్గు చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. ఆ దగ్గును నందు ఊరికే డల్లుగా ఉంటాడు మేడం. దావగన అట్లనే దగ్గుతాడు రాత్రిపూట బాగా. దగ్గు నందు మోస ఇట్లా ఊరికే మోస ఇస్తా అంటాడు మేడం. ఆయాసం లాగా వస్తుంది. ఓకే, అంతేనండి. అంతే మేడం. ఓకే, అంటే ఇది ఇప్పుడే అయిందా అండి, లేకపోతే ఊరికే దగ్గు జలుబులు అనేవి వస్తూ ఉంటాయా బాబుకి? వయసు ఎంత బాబుది? ఇప్పుడు ఉండొచ్చు సార్ 10 సంవత్సరాల దాకా. 10 సంవత్సరాలు ఉంటాడు. ఓకే, అంటే ఇప్పుడు ఈ సీజన్ లో అనిపిస్తుందా, లేకపోతే ప్రతిసారి అలాగ అవుతూనే ఉంటాయా అండి? ప్రతిసారి అట్లా అవుతాను సార్. ఓకే, సో ప్రతిసారి అలాగే అవుతుందంటే ఖచ్చితంగా మనము బాబుని కొద్దిగా ఎవాల్యుయేట్ అయితే చేసుకోవాలి. అంటే కొన్నిసార్లు ఎలర్జీ ప్రాబ్లమ్స్, మోస్ట్ కామన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దానివల్ల కూడా ఊరికే నైట్ టైం దగ్గు జలుబులు రావడము ఒక రీజన్ ఉంటుంది. ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఆస్తమా కానీ స్కిన్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా పిల్లలకి కూడా అలాంటి ఎలర్జీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా మళ్ళీ నేను చెప్పినట్టు ఖచ్చితంగా బ్లడ్లో ఐరన్ డెఫిషియన్సీ ఆర్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా ఊరికే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఇన్ఫెక్షన్స్ అనేది ఏ రూపంలో ఉన్నా రావచ్చు, దగ్గు రూపంలో రావచ్చు, లూజ్ మోషన్స్ అవ్వచ్చు, ఆర్ ఊరికే జ్వరం రావడం 3-4 days. సో ఇవన్నీ రీజన్స్ ఉండొచ్చు. సో బాబుని పిల్లల డాక్టర్కి దగ్గర వెళ్ళి చూపించుకొని ఫిజికల్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే మనం దాన్ని ఖచ్చితంగా సెటిల్ చేసుకోవచ్చు. అండ్ ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు గోపాల్ గారు మెదక్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. హిమోగ్లోబిన్ పెరుగుతుంది మేడం. చెప్పండి, వినిపిస్తుంది. హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఓకే, అంతేనండి. హిమోగ్లోబిన్ పెరుగుతుంది మేడం. ఓకే, చెప్పండి సార్, వింటున్నారు. మీ ప్రాబ్లం చెప్పండి. హిమోగ్లోబిన్ పెరుగుతుంది, ప్రాబ్లం ఏంది మేడం? అట్లా అదే అంటే ఎవరిలో అండి హిమోగ్లోబిన్? ఓకే, మీ వయసు అండి? మా వయసు 38. ఓకే, సో ఎంత ఉంటుంది హిమోగ్లోబిన్? ఫస్ట్ చేసినప్పుడు ఒక 5 సంవత్సరాల కింద ఉన్నప్పుడు 21 ఉండే. ఓకే, అయితే వాడు హాస్పిటల్ పోతే డే బై డే తీసేసిండు. తీసేస్తే 15కి వచ్చింది. అయితే 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేసి ఏం చెప్పిండు. అయితే 2-3 సార్లు టెస్ట్ చేస్తే 15కి ఎక్కువ దాటలేదు. అయితే మళ్ళీ మొన్న జనవరి నుంచి మొదలు వేస్తే 16 పోయి 17 పోయి 18కి వచ్చింది. ఓకే, మళ్ళీ నీ తీసి ఒక 2 ప్యాకెట్ తీసేస్తే మళ్ళీ 16కి వచ్చింది. మళ్ళీ 16కి వచ్చింది. ఓకే, సో జనరల్లీ అంటే ఇది ఇంకో వర్జన్ అనమాట, రక్తం అనేది పెరిగిపోవడం. జనరల్లీ ఇది అడల్ట్స్లో పెద్దోళ్ళలో చూస్తాం, పిల్లల్లో చూసేది చాలా తక్కువే అనమాట. దీనికి రీజన్ తెలుసుకోవాలండి. అంటే కొన్నిసార్లు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, లంగ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, ఆర్ స్మోకింగ్, టొబాకో చూవింగ్ అలాంటి అలవాటు ఉంటే కూడా హిమోగ్లోబిన్ పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎందుకు పెరుగుతుంది అనేది రీజన్ అనేది తెలుసుకోవాలి. ఆల్రెడీ 5-6 years అంటున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక అడల్ట్ హెమటాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయ్యి రీజన్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది బ్లడ్ డొనేట్ చేయడం కరెక్టే, కానీ రీజన్ అనేది తెలుసుకుంటే మనం మూల కారణం అనేది డీల్ చేయొచ్చు. ఓకే సార్. అండ్ అంటే ఎంతవరకు ఉంటే హెమోగ్లోబిన్ ఎంత పర్సంటేజ్లో ఉంటే అది ఎనీమియా కింద కన్సిడర్ చేస్తారు? సో పిల్లల గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ 6 months నుంచి 5 years లోపల హిమోగ్లోబిన్ లెస్ దెన్ 10.5 ఉంటే ఖచ్చితంగా ఎనీమియా అని కన్సిడర్ చేస్తామండి. దాంట్లో మళ్ళీ మనము మైల్డ్, మోడరేట్, సివియర్ అంటే సివియర్ అంటే లెస్ దెన్ 7 అనుకోండి, దాన్ని సివియర్ ఫామ్లో చెప్తాము. 7 to 9 మధ్యలో ఉందంటే మీడియం రేంజ్ అంటాము. 9 to 10.5 అంటే మైల్డ్ రేంజ్. 10.5, 11 అబోవ్ ఉంటే అది నార్మల్. ఏజ్ ప్రకారంగా కూడా ఉంటుందండి.
గర్ల్స్లో అనుకోండి 12-13 ఇయర్స్ గర్ల్స్లో మనము కట్ ఆఫ్ అనేది 10-10.5 తీసుకుంటాము. ప్రెగ్నెన్సీలో మళ్ళీ మనం కట్ ఆఫ్ వేరే ఉంటుంది, ఎందుకంటే దాంట్లో రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఏజ్ ప్రకారంగా లెవెల్స్ మారుతాయి. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు కిష్టయ్య గారు బాన్స్వాడ్ నుంచి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. మా పాపకు 3 years కంప్లీట్ అయిందమ్మా. చెప్పండి. అయితే మోషన్స్ రాలేదు 3-4 రోజులు. ఇప్పుడు మోషన్స్ వచ్చినట్టు అయినట్టు కానీ మోషన్స్ పోయే టైం దగ్గర ఎక్కువ ఉందని ఏడుస్తుంటుంది. ఎందుకది? పాప ఎంత వయసు అండి పాపది? 3 years కంప్లీట్. 3 years. మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది. మోషన్ బాధపడుతుంది, చాలా మంటగా ఉన్నాడు. యా. సో ఖచ్చితంగా ఇది కూడా ఒక మేజర్ ప్రాబ్లమే అండి. కాన్స్టిపేషన్ అంటారు దీన్ని. సో మెయిన్ ఏంటంటే మన ఫుడ్లో ఫైబర్ ఫుడ్ అనేది ఎక్కువగా ఇంక్లూడ్ చేయాలండి. అంటే ఆకుకూరలు ఆర్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. జంక్ ఫుడ్ తీసుకోవడం కానీ మైదా పిండి ఎక్కువ వాడడం వల్ల కూడా కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తూ ఉంటుంది. అండ్ ఓన్లీ మిల్క్ కాకుండా వేరే ప్రొడక్ట్స్ మీద కంపల్సరీ మనము ఫోకస్ చేయాలి. నీళ్ళ పదార్థాలు ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. అండ్ 3 years కాబట్టి కొద్దిగా మనము ఆమె పాపకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే టాయిలెట్ ట్రైనింగ్ అంటారు దీన్ని. సో కూర్చోబెట్టే ట్రైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చాలాసార్లు భయపడుతూ ఉంటారు, ఇబ్బంది పడుతుంటారు. భయం ఎందుకు ఉంటుంది అంటే అండి, మోషన్ అలా టైట్గా ఉండేసరికి అక్కడ వాళ్ళకి మంట కానీ నొప్పి అనేది ఉంటుంది. సో దీనికి స్టూల్ సాఫ్ట్నర్స్ అంటే మెడికేషన్స్ కొన్ని ఉంటాయి, అది టెంపరీగా అనమాట. టెంపరీగా ఇస్తే మోషన్ అనేది ఫ్రీగా అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి మోషన్ ఫ్రీ అవ్వడం అయితే మనం డైట్తో కూడా అండ్ మెడిసిన్స్తో కూడా పాపని కన్విన్స్ చేస్తూ టాయిలెట్ ట్రైనింగ్ అనేది రెగ్యులర్గా చేసుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్తో. సార్ మా బాబుకు 3 years సార్. మా బాబుకి ఇప్పుడు 1 year బాబు లాగా ఉంటారు సార్. ఓకే. ఏంటంటే చాలా హాస్పిటల్కి తిరిగినాము, ఇంకా గ్రోత్ అవ్వట్లేదు అన్నమాట, బాడీ గ్రోత్ అవ్వట్లేదు. ఓకే. అంటే హైట్ వెయిట్ తక్కువ ఉన్నాయండి రెండు? అవును మేడం. ఓకే. అండ్ అంటే హైట్ అయితే నార్మల్ గా బెటరే మేడం. ఓకే. వెయిట్ ఇప్పుడు ఎంత ఉన్నదంటే 8 kgs అట్లా ఉన్నాడు మేడం, అది వెయిట్ అవ్వట్లేదు. చాలా హాస్పిటల్ చూపించడం. 3 సంవత్సరానికి 8 కిలోలే ఉన్నాడు. 8 అంటే ఫస్ట్ బాబుకి చెప్పండి మేడం. మీరు చెప్పండి, టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్లో మాట్లాడరా? ఓకే మేడం. అదే మేడం, చిన్నప్పుడు బాబుకి ఇట్లా హెల్త్ ఇష్యూ ఉండే, హార్ట్ లో హోల్ ఉండే. ఓకే. అప్పటి నుంచి అన్ని హాస్పిటల్ చూపించినా కానీ బాబు వెయిట్ గ్రేట్ అవుతలేడు అనమాట. ఇంకా మాటలు కూడా చక్కగా మాట్లాడట్లేదు, రావట్లేదు. ఇంకా ఇప్పుడు 4.5 దగ్గర వచ్చింది బాబుకి. సో ఐ థింక్ మీరు చెప్పినట్టు హార్ట్లో ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ అసలు ఏం ప్రాబ్లం ఉందనేది మనం తెలుసుకోవాలండి. అంటే కాంప్లెక్స్ హార్ట్ డిసీజెస్ కానీ అలాంటివి ఉంటే ఫస్ట్ మనం దాన్ని కరెక్ట్ చేయాలి. ఎందుకంటే పంపింగ్ అనేది జరిగేది హార్ట్ నుంచే. సో హార్ట్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మనం కరెక్ట్గా అడ్రస్ చేసుకోవాలి. అండ్ ఊరికే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేయాలి. ఐ థింక్ ఈ కాలంలో మనము ప్రాపర్గా డీల్ చేయొచ్చు. మీరు స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్ అండ్ ఓవరాల్ పీడియాట్రిషియన్ ఆర్ బ్లడ్ స్పెషలిస్ట్ని కలిస్తే ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. హలో సార్, నా పేరు దీప. చెప్పండి, వినిపిస్తుంది, మాట్లాడండి. అదే సార్, యాక్చువల్లీ మా సిస్టర్ కి ఒక 2 years బ్యాక్ తను బ్లడ్ డొనేట్ చేసింది. తన ఏజ్ 25. సో తనకి ఏంటంటే బ్లడ్ డొనేట్ చేసినప్పటి నుంచి బ్లడ్ ఒక 16, 17 రావడం, 15 రావడం అలా జరుగుతుంది. అంటే హోమోగ్లోబిన్ పెరిగినా కొద్ది మన ప్రాబ్లమ్స్ ఉంటుందా? హిమోగ్లోబిన్ ఒక రేంజ్ అంటే 14, 15, 16 ఆ రేంజ్లో ఉంటే ఏం ప్రాబ్లం లేదండి. మెయిన్ అంటే ఫిజికల్గా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఎక్కువగా టైర్డ్ అయిపోవడం ఆర్ కాళ్ళు చేతులు బ్లూ కలర్గా ఏమైనా మారిపోవడం కానీ అలాంటివి సిమ్టమ్స్ అబ్జర్వ్ చేయాలి. అండ్ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల
ప్రాబ్లం అయితే జరగదండి. ఎందుకంటే అది కూడా ఒక రాంగ్ నోషన్ అనుకుంటాం, బ్లడ్ డొనేట్ చేస్తే ఇంకా ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. జనరల్ బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే జరగదు. అండ్ ఒక రేంజ్లో 14-15 ఆ రేంజ్లో ఉంటుందంటే ఏమి ఇబ్బంది అయితే ఉండదండి. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, శ్యామ్ గారు వనపర్తి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో సార్తో చెప్పండి. ఇది నాకు ఇది బాగా మోసేతుల్లా భుజంలా నైట్ వండుకుంటే మొత్తం కరెంట్ షార్ట్ కొట్టినట్లు మంటలు మంటలు వస్తాయి మేడం. చెప్పండి. ఒక పావు గంట ఇట్లా వండుకుంటే మళ్ళా పావు గంట మళ్ళీ తిమ్మిడి వచ్చి చెయ్యి మళ్ళీ ఇట్లా సాపుగా అనుకుంటే మళ్ళీ ఈ పక్క వండుకుంటే మళ్ళీ ఈ పక్క అట్లా వస్తుంది. 2 మోసేతులు, 2 భుజాలు, జబ్బలు. ఓకే, మీ వయసు ఎంత అండి? మీ వయసు ఎంతండి? నాది 75 సంవత్సరాలు మేడం. ఓకే, సో మెయిన్లీ ఈ టైంలో షుగర్, బీపీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా చెక్ చేసుకోవాలి. అండ్ మీరు చెప్పిన కంప్లైంట్స్ బట్టి మోస్ట్లీ నరాల ప్రాబ్లం లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నరాల మీద ఒత్తిడి పడడం కానీ, లేకపోతే నరాల వీక్నెస్ ఉంటే ఇలా కరెంట్ షాక్ కొట్టినట్టు జుమ్ అనిపినట్టు అలా అనిపిస్తూ ఉంటుంది. సో నరాల ప్రాబ్లం లాగే అనిపిస్తుంది. సో దానికి అనుకూలంగా మనము డీల్ చేసుకుంటే, న్యూరాలజిస్ట్ని చూపించుకుంటే మోస్ట్లీ ప్రాబ్లం కొద్దిగా రెక్టిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే మేజర్గా ప్రెగ్నెన్సీలో ఈ హెమోగ్లోబిన్ తగ్గడం ఇదంతా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎనీమియా అంటే అప్పుడు ఆ సినారియోలో ఎంతవరకు ఉంటే బ్లడ్ ఎనీమియా అంటారు, అండ్ ఇది తర్వాత కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎస్, సో ప్రెగ్నెన్సీ అనేది ఆబ్వియస్లీ వెరీ క్రిటికల్ ఫేజ్ ఒక ఉమెన్లో. అండ్ అన్ని రిక్వైర్మెంట్స్ డబుల్ అయిపోతాయి. సో ఎనర్జీ రిక్వైర్మెంట్స్ కానీ, క్యాలరీస్ రిక్వైర్మెంట్ కానీ, విటమిన్స్ రిక్వైర్మెంట్, అన్ని రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లోపల ఉన్న బేబీ గ్రోత్ కావాలి అండ్ దాంతోపాటు మదర్ గ్రోత్ కూడా అవుతూ ఉంటుంది. సో ఈ రిక్వైర్మెంట్ ఎక్కువగా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా లోపం అనేది వస్తుంది, డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది. సో ఇన్ కేస్ <10 అలా ఉందంటే అసచ్ అందరూ ఆల్ ద ప్రెగ్నెంట్ ఉమెన్కి గైనకాలజిస్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా మ్యాండేటరీగా అడ్వైస్ చేస్తారు. అవి తీసుకోవాలి కూడా. మనము ఎంత డైట్తో మేనేజ్ చేసుకున్నా కూడా ఖచ్చితంగా ఆ లోపం అనేది ఉంటుంది. అందుకే దీన్ని సప్లిమెంట్స్ అంటారు. సప్లిమెంట్స్ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంటాయి, అవి తీసుకోవాలి. మెజారిటీ 90% ఆఫ్ ద ఉమెన్ అనేది ఈ సప్లిమెంట్స్తో, రెగ్యులర్ డైట్తో, ఫాలోఅప్తో సెటిల్ అవుతారు. మరి హిమోగ్లోబిన్ ఇన్ కేసు 7 కన్నా తక్కువ వెళ్తుంది ఆర్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది, అలాంటి టైంలో మనం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఆ టైంలో మనము బ్లడ్ ఎక్కిచ్చే అవసరం అనేది పడచ్చు. అండ్ జనరల్లీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా ఫస్ట్ 3 to 6 months కూడా ఇంకా అవసరం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అంటే పాలు ఇస్తుంటారు బిడ్డకి ఖచ్చితంగా. సో మిల్క్ ప్రొడక్షన్ అనేది తల్లిలోనే జరగాలి. సో దానికి కూడా క్యాలరీస్ అవన్నీ ఎక్కువగా రిక్వైర్మెంట్ అవసరం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత అన్నీ ఆపడానికి ఉండదన్నమాట. మనం అట్లీస్ట్ నెక్స్ట్ 3 to 4 months కూడా మెడికేషన్స్ కంటిన్యూ చేసుకోవాలి, మంచి డైట్ తీసుకుంటూ ఉంటే దాని తర్వాత జనరల్లీ బాడీ రిక్వైర్మెంట్ అనేది సెటిల్ అవుతుంది. అండ్ ఇదేమీ పర్మనెంట్ ప్రాబ్లం కూడా ఏం ఉండదు. ఓకే సార్, కాలర్ ఉన్నారు, నాగేశ్వర్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం చెప్పండి సార్తో. సార్ నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మా పాపకి 16 years సార్. అయితే పాపకి హ్యాండ్స్ పెయిన్స్ వస్తున్నాయి సార్. అవి చేతులు నరాలు వాయటం. హ్యాండ్స్ ఏమవుతున్నాయండి? పెయిన్స్ వస్తున్నాయి, పట్టేస్తున్నాయి సార్. పట్టేసేసి పైన నరాలు ఉంటాయి కదా సార్, అవి ఉబ్బుతున్నాయి సార్. అవి ఫస్ట్ ఇయర్ సార్ మా పాప చదివేది. అయితే అది దేనివల్ల అనేది 2 hands వస్తున్నాయి సార్. అవి ఓకే, సో ఖచ్చితంగా ఇది గ్రోయింగ్ ఏజ్ 15 years 16 years కాబట్టి ఖచ్చితంగా రిక్వైర్మెంట్ బాడీకి ఎక్కువ ఉంటుందండి. సో ఒకటైతే ఈ ఏజ్లో కొద్దిగా వాళ్ళు ఫుడ్ తినడానికి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో కరెక్ట్గా ఫుడ్ తీసుకుంటుందా లేదా చెక్ చేసుకోవాలి. సిబిపి అనేది ఒకటి బ్లడ్ పిక్చర్, అంటే హిమోగ్లోబిన్ ఎలా ఉంది, తెల్ల కణాలు, ప్లేటెడ్ కణాలు ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.